నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక విచక్షణ కూడా కోల్పోయాడు. విచక్షణ కోల్పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ, అట్లీస్ట్ 39% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక పార్టీని నడుపుతున్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిగా కానీ మాట్లాడడం లేదు. ఒక వీధి రౌడీ మాట్లాడుతున్నట్లు, ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడుతున్నట్లు ఏం మాట్లాడతాడో కూడా అర్థం కావడం లేదు. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఈయన ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అసలు ఆయనకి ఏమైందో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి, మంత్రుల ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు మొదలు పెడితే అంటే ఈయన అంటాడు, మా వాళ్ళను చెప్పి, మా వాళ్ళనంటే మా క్యాడర్కి చెప్పు, మా నాయకులకు చెప్పు, మీరు పోయి మంత్రుల ఇండ్ల మీద దాడి చేయండి అని చెబితే మీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ అనే ఒకటి ఉంది, ఒకసారి దాడి చేసి చూడండి తెలుస్తుంది. ఆల్రెడీ దాడి చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైందో ఉదాహరణకు తురకా కిషోర్నే తీసుకోండి. దాడి చేశాడు, ఏమయ్యాడు? కాబట్టి మీరు ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైనా పొరపాటున ఇలాంటి దాడులకు కనుక పాల్పడితే ఖచ్చితంగా జైలుకైతే పోతారు. వాళ్ళు జైలుకి వెళ్తారు, మీరు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి హ్యాపీగా సేద తీరుతారు. కానీ ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరికి నష్టము? మీ క్యాడర్కే నష్టము, మీ నాయకులకే నష్టము. సో మీరేదో పోయి దాడి చేసేస్తే, మీరు వెళ్ళి చంపేస్తే చంపించుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎవ్వరూ రెడీగా లేరు. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అరాచకాల వల్లే కదా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. మళ్ళీ అదే స్ట్రాటజీతో, మళ్ళీ అదే రౌడీయిజము, గుండాయిజంతో ముందుకెళ్తానంటే 2029లో కూడా మీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ చూడండి, ప్రసన్న ఇంటిపై మారణాయుధాలతో మనుషులను పంపుతారా? ఎవరు పంపారు? మీరు అప్పుడు చెప్పారా కదా, అభిమానస్తులు, ప్రశాంత్ రెడ్డి గారి అభిమానస్తులు ఆమెను ఏదో అన్నారని వాళ్ళకు బీపీ వచ్చింది. మీరు చెప్పినట్లే, మీ టర్మినాలజీ చెప్తున్నాను, వాళ్ళకు బీపీ వచ్చింది, వెళ్ళి దాడి చేసినారు. సో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరేం చెప్పారు? మీ అభిమానస్తులకు బీపీ వచ్చింది, వెళ్ళి దాడి చేసినారన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి అభిమానస్తులకు బీపీ వచ్చింది, వెళ్ళి దాడి చేశారు. మరి దాడి చేసిన వాళ్ళను కూటమి ప్రభుత్వం ఏమన్నా వదిలేసిందంటే లేదు కదా, కేసులు కట్టింది కదా, వాళ్ళని జైల్లో పెట్టించింది కదా. ఇక్కడ చూడండి, ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారంట. ఇంకో కథ అల్లాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారంట చంద్రబాబు నాయుడు గారిని కాలేజీలో చదువుకునే రోజుల్లో ఏదో గొడవ పడితే ఆ గొడవని ఇంకా ఈయన మనసులో పెట్టుకొని కక్ష సాధింపులో భాగంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంట. చంద్రబాబు నాయుడు గారు కనుక కక్షపూరిత వైఖరే కనుక నిజంగా ఉంటే మొట్టమొదటగా జైల్లో వేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కదా. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఎవరినో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డినో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినో, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో ఎందుకు వేస్తారు? ఒకేసారి కక్షలో భాగంగా ఎత్తుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కదా వేస్తారు. అది కూడా అర్థం కాకుండా ఏదో చెప్పాలని చెప్తా ఉంటారు. ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఏం తప్పు చేశాడని కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు. నేను చెప్తాను చూడండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ చేశారు, అక్రమంగా రవాణా చేశారు. అదేవిధంగా ఎందుకు ఇక్కడ పేలుడు పదార్థాలు వాడుతున్నారు, నిషేధిత పేలుడు పదార్థాలు వాడుతున్నారు, అది కూడా అధిక మొత్తంలో వాడుతున్నారు. మీరు అధిక మొత్తంలో పేలుడు పదార్థాలు వాడడం వలన మా గూడు ఏదైతే ఉందో అది శబ్దాలకు, ఆ వైబ్రేషన్స్కు షేక్ అవుతా ఉందని చెప్పి వాళ్ళ గోడు వినిపించుకోవడానికి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి యువకుల మీద, మహిళల మీద, ట్రాన్స్జెండర్లు పెట్టి, రౌడీలను పెట్టి విచక్షణారహితంగా దాడి చేయించాడు. సో అక్రమ మైనింగ్ చేశాడు, అక్రమ రవాణాను చేశాడు, రౌడీయిజము చేశాడు, గూండాయిజము చేశాడు. ఇన్ని చేసిన వాడిని జైల్లో పెడితే ఏం తప్పు చేశాడని చెప్పి ఈయన వచ్చి ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే ఈయన దృష్టిలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ మీద దాడులు చేపిస్తే తప్పు కాదు. ఈయన దృష్టిలో క్వార్ట్జ్ మైనింగ్ తప్పు కాదు. ఈయన దృష్టిలో క్వార్ట్జ్ అక్రమ రవాణా తప్పు కాదు. ఈయన దృష్టిలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తే తప్పు కాదు. కాబట్టి అవి తప్పు కాదు. కాబట్టి ఏం తప్పు చేశాడని కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టారని చెప్పి అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తరువాత విచక్షణ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కావడం లేదు. నిన్న నెల్లూరు పర్యటనలో ఇద్దరిని పరామర్శించారు. ఒకరేమో ఎస్సీ ఎస్టీల మీద దాడి చేసిన ఒక వ్యక్తి అయితే, ఇంకొక ఆయన మహిళ మీద
సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యాఖ్యలు చేసినటువంటి మరొక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని పరామర్శించాలి, ఏం మాట్లాడాలో కూడా విచక్షణ కోల్పోయి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. ఇక చూడండి, నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారు. కాలేజీ అన్నాక గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు. ఇదేదో పెన్సిల్ ఎత్తుకొని వెళ్ళాడు, ఎరేజర్ ఎత్తుకొని వెళ్ళాడు, ఆ గొడవలు ఇంకా. ఇది ఏమైనా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తారో ఈయనకు, లేదా ఈయనే రాసుకుంటాడా? ఈయన రాసుకునేంత సీన్ లేదులే. ఆ స్క్రిప్ట్ రాయించేవాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడే ఉంటాడు. లేకపోతే ఇలాంటి లేఖి స్క్రిప్ట్ ఎందుకు రాయిస్తాడు? ఆయన రాయించిన స్క్రిప్ట్ వచ్చి ఈయన చదువుతాడు. ఆ మీమర్స్కి పండగే పండగ. ఈయన్ని పెట్టి ఇంకొక వారం రోజులు ట్రోల్స్ చేసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.